ఫస్ట్ అందరికీ లేదనుకున్నాం, బయటకు వచ్చేస్తే లిఫ్ట్ బంద్ చేస్తాం, అప్పుడు ఫోన్ చేస్తాం. సరిపోయిందా? ఉల్టా అయిందా? ఒకసారి దీనివల్ల పైన కూడా కాలిపోద్ది. అవును, అందుకని ఒకసారి చెక్ చేసుకుంటే. ఇంత దారుణంగా జాయింట్ అయింది కదా, పైన కాలిందేమో అని నేను అనుకున్నా. పైన కాదు ప్రాబ్లం, ఇక్కడ దీనివల్ల. ఇంకోటి ఏంటంటే ఇది ఇప్పుడు కాలింది కాదు. అవును, మెల్లిగా కొంచెం 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 కాలుకుంటూ. అవును, ఇప్పుడు మొత్తం పోయింది అంతే. మీ అదృష్టం ఏంటంటే లోపల హోల్ ఉంటుంది కదా, అది ఓపెన్ ఉంది. అది ఓపెన్ ఉంది కాబట్టి రీయూజ్ అవుతుంది. అది క్లోజ్ అయిందంటే మాత్రం అవును, మనం ఏం చేయలేము. అవును. ఇంకోటి ఏంటంటే ఈ సోలార్ మీటర్ తొందర కూడా రాదు. అవును. ఏంటివి నెట్ మీటర్లు అంటారా? నెట్ మీటర్. ఈ ఒకళ్ళు మామూలు కాలిపోతే ఎంత? ఇది నాకంత ఐడియా లేదు, ఇది మనం ఎప్పుడు తీసుకోలేదు. మొన్న మనం ఎంత ఇచ్చాం? 3500 ఎంతో ఇచ్చారు. మీరు ఇచ్చింది కూడా డైరెక్ట్ ఆయనకే కొట్టారు. అవునవును. ఎందుకంటే మనం సోలార్ దానికి రాము. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన చూసుకుంటాం, ఆయన దాంతో నేనే చూసుకుంటా అసలు. అవును. ఈ సోలార్ ఏంటంటే చాలా లాంగ్ ప్రాసెస్ ఇది. కార్పొరేట్ ఆఫీస్ వరకు తిరగాల్సింది. ఇండివిజువల్ హౌస్లో అయితే టెన్షన్ లేదు, ఇట్లా ఇంట్లో ఫ్లాట్లకి అయితే ఇదే ఇబ్బంది ఉంటుంది కదా. సోలారే ఇబ్బంది.